ఇది నా జీవితానికి శాశ్వతమైన లక్ష్యం అన్నప్పుడు దానికి నేను నిరంతరం పనిచేయాలి. ఈ లక్ష్యాలు పెట్టుకునే దిశలో కొన్ని 1 సంవత్సరం లక్ష్యాలు ఉంటాయి, కొన్ని ఒక 5 సంవత్సరాల లక్ష్యాలు ఉంటాయి, కొన్ని 10 సంవత్సరాల లక్ష్యాలు ఉంటాయి, కొన్ని జీవితకాల లక్ష్యాలు ఉంటాయి. అంటే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ మై లైఫ్ నేను ఇలా ఉండాలి అని ఒక డెసిగ్నేషన్ డిసైడ్ చేసుకోవాలి. అంటే నేను ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం నన్ను ఎలా గుర్తించుకోవాలి అనేది ఒక జీవిత లక్ష్యం అవుతుంది. అలా కాకుండా ఒక 5 సంవత్సరాల్లో నేను ఎలా చదువుకోవాలి, ఏం చేయాలి. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడు ఉన్నాడంటే కాలేజ్ తనే సెలెక్ట్ చేసుకుంటాడు, కోర్స్ తనే సెలెక్ట్ చేసుకుంటాడు. మరి ఆ కోర్స్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్కో మెడికల్కో వచ్చిన తర్వాత ఆ 4 years ఎలా కంప్లీట్ చేయాలి అంటే టోటలీ 6 years నా జీవిత లక్ష్యం నేను చదువుకోవడం అని ఫస్ట్ ప్రియారిటీ లక్ష్యం చదువు. ఒక వివాహం చేసుకున్న వ్యక్తి ఉన్నాడంటే ఈ వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఒక 10 సంవత్సరాల్లో నా కుటుంబం ఎలా ఉండాలి, అంటే నా పిల్లలతో నేను ఎలా ఉండాలి, నాకు పిల్లలు ఎంతమంది ఉండాలి, పిల్లలకి నేను ఏ అమరికలు ఇవ్వాలి, నా భార్యకి నేను ఏం అందించాలి అన్న ఒక ప్రణాళిక ఉండాలి.